ఒకానొక సాయంత్రం ఒక బిజినెస్ మ్యాన్ అర్జెంట్ గా న్యూయార్క్ లోని తన ఆఫీస్ నుంచి సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. ఒక్కరోజు ట్రిప్ మాత్రమే, కానీ సమయం లేదు. ఫ్లైట్ కి టైం దగ్గర పడిపోయింది. తన కంపెనీకి ఆ ప్రయాణం చాలా కీలకం. వెంటనే బయటకు వచ్చి బ్రీఫ్ కేస్ తో సహా రోడ్డు మీదకి వచ్చేశారు ఆయన. చెయ్యెత్తి టాక్సీను ఆపాడు ఆ బిజినెస్ మ్యాన్. ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లమని డ్రైవర్ కు చెప్పాడు బిజినెస్ మ్యాన్. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తన లేన్ లో తాను వెళుతూ ఉన్నాడు ఆ టాక్సీ డ్రైవర్. టాక్సీలో కూర్చున్న బిజినెస్ మ్యాన్ ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. కారు నార్మల్ గా వెళుతోంది. ఇంతలో ఒక చౌరస్తా దగ్గర ఒక బ్లాక్ కార్ వేగంగా వచ్చి టాక్సీ ముందుకు దూసుకొచ్చి ఆగిపోయింది. ఆ కారును చూసి సడన్ బ్రేక్ వేశాడు టాక్సీ డ్రైవర్. కొద్దిలో మరో కారును ఢీకొట్టేదే. వెనుక నుంచి వస్తున్న కారు ఆల్మోస్ట్ ఢీకొట్టడానికి ఇంచు దూరంలో ఆగిపోయింది. ఆ కుదుపులకి కారులో కూర్చున్న బిజినెస్ మ్యాన్ ఫోన్ కింద పడిపోయింది. ఏం జరిగిందా అని తల పైకెత్తి చూశాడు. ఇక ఎదురుగా ఉన్న బ్లాక్ కార్ లో ఉన్న వ్యక్తి టాక్సీ డ్రైవర్ మీద అరిచాడు. కళ్ళు కనిపించడం లేదా, రోడ్డు మీద కారు ఎలా నడపాలో తెలియదా ఇడియట్ అంటూ నోటికి పని చెప్పేశాడు. కానీ ఈ డ్రైవర్ మాత్రం నవ్వుతూ చెయ్యి ఊపుతూ సారీ అన్నట్లుగా చెప్పి వెళ్లమని చెప్పాడు. అయినా ఆ వ్యక్తి టాక్సీ డ్రైవర్దే తప్పన్నట్టుగా తిట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఇంత జరిగినా టాక్సీ డ్రైవర్ ఏమీ కానట్టు నవ్వుతూ మ్యూజిక్ పెట్టుకుని కులాసాగా కారు నడుపుతూ హుషారుగా ఉన్నాడు. అది చూసిన బిజినెస్ మ్యాన్ అతనిదే తప్పైనా మిమ్మల్నే తిడుతుంటే ఊరుకున్నారెందుకు? కొద్దిలో నీ కారు పడైపోయేది, మనం వేరే కారును ఢీకొట్టేవాళ్లం. తప్పు అతనిదే కదా, తిడుతున్నా ఎందుకు నవ్వుతూ ఉన్నావని ప్రశ్నించాడు కారులో కూర్చున్న బిజినెస్ మ్యాన్. అప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ ఆ బిజినెస్ మ్యాన్ కి అమోఘమైన జీవిత పాఠం నేర్పారు. సార్, మీకు లా ఆఫ్ గార్బేజ్ ట్రక్ తెలుసా అన్నాడు టాక్సీ డ్రైవర్. తెలియదన్నాడు బిజినెస్ మ్యాన్. చాలా మంది చెత్త కుప్పను తీసుకెళ్లే ట్రక్కులు లాంటి వారు. వాళ్ళు నిత్యం చెత్తను మనస్సులో పెట్టుకుని ట్రక్కుల మాదిరిగా తిరుగుతూ ఉంటారు. వారి మనస్సులో కోపం, అహంకారం, అసంతృప్తి పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. వారి చెత్త అలా మనసులో పేరుకుపోయిన తర్వాత దానిని మన మీద, అంటే ఆ చెత్తను మన మీద కొమ్మరిస్తుంటారు. ఇదిగో ఇలా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చెత్తను డంప్ చేయడానికి మనలాంటి వారిని ఎంచుకుంటారు. ఈ రోజు నా మీద తన మనసులోని మలినాన్ని, కోపాన్ని, జీవితంలోని కష్టాలను, అసంతృప్తిని, అహంకారాన్ని నా మీద కొమ్మరించాడు. రేపు మీ మీద, ఆ తర్వాత మరో వ్యక్తి మీద ఇలా ఆ చెత్తను డంప్ చేస్తూ ఉంటాడు. దానిని పట్టించుకోవద్దు, మనసుకు తీసుకోవద్దు. అతను తిడుతున్నా అరుస్తున్నా సరే కూల్ గా నవ్వండి. కేవలం నిమిషం తర్వాత మనం ఎవరి దారిలో వాళ్ళం వెళ్లిపోతాం. వాడు తిట్టాడని మనం తిడితే మనం వాడి చెత్తను మోసుకెళ్తున్నట్లే. ఆ కోపాన్ని నేను వేరే వారి మీద చూపించి నా బరువు తగ్గించుకోవాలి. అందుకే మనం గార్బేజ్ ట్రక్ గా మారకూడదు. దానిని ఆఫీస్ కి, ఇంటికి, స్నేహితుల దగ్గరికి తీసుకెళ్లకూడదు. అలా నవ్వుతూ వదిలేసి చెయ్యి ఊపుతూ వెళ్లిపోవాలంతే అని చెప్పాడు టాక్సీ డ్రైవర్. గొప్ప మాటలు వింటూనే ఆ యంగ్ బిజినెస్ మ్యాన్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాడు. తనకు గొప్ప మాటలు చెప్పిన ఆ టాక్సీ డ్రైవర్ కు మంచి టిప్ కూడా ఇచ్చాడు బిజినెస్ మ్యాన్. తాను వ్యాపారం కోసం పరుగులు పెడుతున్నాను, కానీ నాకు ఈ రోజు నా ప్రయాణం కంటే ముందే టాక్సీలో గొప్ప జీవిత పాఠం తెలుసుకున్నానని నవ్వుతూ వెళ్లిపోయాడు ఆ బిజినెస్ మ్యాన్. మీరు కూడా సహనంతో ఉండండి. ఎదుటివాడి కోపాన్ని, మాటలను మనసుకు తీసుకుని గొడవకు దిగితే బురదలో పందిలా ఆ మలినాన్ని మనకు అంటిస్తారు. ఆ కోపం మనల్ని 2 రోజుల పాటు పనిని చేసుకునివ్వదు, కుదుట పడనివ్వదు. నలుగురికి చెప్పుకొని ఈగోని సాటిస్ఫై చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు గార్బేజ్ ట్రక్ గా మారకండి. వేరొకరికి ఆ చెత్తను అసలే స్ప్రెడ్ చేయకండి. సహనమే మనల్ని సంతోషంగా ఉంచుతుంది. ఇది కథ కాదు, ఒక బిజినెస్ మ్యాన్ చెప్పిన నిజమైన అనుభవం. ఆ రోజు నుంచి కోపాన్ని తీసేసి ఎదుటివారి విమర్శలను విని వదిలేయటమేనని నేర్చుకున్నానని అంటాడు ఆ బిజినెస్ మ్యాన్. మనం కూడా ఇది అలవర్చుకోవాలి. మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.